అండ్ ఈరోజైతే ఏదైనా ఒక స్వీట్ తినాలనిపించింది. అందుకనేసి ఇంట్లో చూస్తే పాలైతున్నాయి. పాలతో ఎప్పటినుంచో కలాకండ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకనేసి ఫస్ట్ ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆ ప్యాకెట్ పాలు మొత్తాన్ని కడాయిలో అయితే పోసుకున్నాను. చిక్కటి పాలు, ఇందులో వాటర్ గిట్ల అయితే ఏం కలపలేదు. ఇది వచ్చేసి డైరెక్ట్లీ ప్యాకెట్ నుంచి అయితే పోసాను. ఇందులో వాటర్ ఏం కలుపుకోకండి, మనకు కలాకండ్ అనేది రాదు. చిక్కటి పాలు పోసుకొని కాస్త హై ఫ్లేమ్లోనే ఉండాలి. స్టవ్ వచ్చేసి మనకి ఒక పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని పాలైతే కాస్త దగ్గరికి అయ్యాయి. అప్పుడు ఇందులో నిమ్మకాయ రసం పిండుకోండి. లేకపోతే మీతో వెనిగర్ ఉంటే ఇంట్లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ 2 స్పూన్లు. నేనైతే నా దగ్గర లేదు కాబట్టి నిమ్మకాయ అయితే వేసుకున్నాను. నిమ్మకాయ పిండేసుకొని చూడండి, నిమ్మకాయ పిండుకోగానే మనకు పాలైతే విరిగిపోయాయి చూడండి. ఇలానే కాస్త 2 నిమిషాలు పెట్టుకొని ఆ 2 నిమిషాల తర్వాత స్పూన్తో కలుపుతూనే ఉండాలి. మనం ఈ కలాకండ్ ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే కడాయికి అతుక్కోకుండా నీట్గా గుల్లగా వస్తుందన్నమాట. నేనైతే అవి కాస్త పొంగాక కలుపుతూనే ఉన్నాను సిమ్లో పెట్టేసుకొని స్టవ్. ఎప్పుడు అనుకునేదాన్ని స్వీట్ షాప్లో వాళ్ళు ఎలా చేస్తారో అనుకునేదాన్ని. మన యూట్యూబ్ కారణంగా ఏవైనా ఇంట్లో చేసుకోగలుగుతున్నామండి. అసలు యూట్యూబ్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి ఎవరికో. కానీ అందులో ఇప్పుడు పాలైతే చిక్కగా దగ్గర పడిపోయాయి కదా, చక్కెర అయితే వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను చక్కెర. ఆ చక్కెర కరిగేలా స్పూన్తో కలుపుకోవాలి పాలు అనేవి చిక్కగా. చూడండి, మనకి మీరు ఈ పాలు అనేది చూడండి కాస్త పేరుకుపోయినట్టు వచ్చేసి పాలైతే మొత్తం విరిగిపోయాయి. ఇంకా కాస్త ఇవి చిక్కపడాలి దగ్గరికి. ఇలా కలుపుతూనే ఉన్నప్పుడు మనకి సైడ్లకు చూడండి, అప్పుడే మనకు కలాకండ్లో గుల్లగా ఉంటుంది కదా, అది అనేది వచ్చేస్తుంది సైడ్కి. ఈ పాలు అనేది దగ్గరగా మగ్గిపోవాలన్నమాట. ఇంకా కొంచెం నేను చెప్పానుగా, దీంట్లో పర్ఫెక్ట్గా మీరు కలుపుతూనే ఉండాలి. లేకపోతే పాలు అనేవి అడుగు అంటుతాయి. చూడండి, ఇలా రావాలన్నమాట మనకు మొత్తం. ఇది ఇంకా కాస్త దగ్గర పడాలి. ఇది ఏంటంటే మనకు కాస్త దగ్గర పడాక ఎల్లో కలర్ అయితే చేంజ్ అవుతుంది చూడండి. కలర్ అయితే చేంజ్ అవుతుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గర పడాలి. ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఇంట్లో పాలు ఉంటాయి, పంచదార ఉంటుంది, నిమ్మకాయలు కూడా ఉంటాయి, అంతే కదా. కాస్త ఇందులో నెయ్యి కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు అనేవి నాకు దగ్గర అయిపోయాయి కదా, ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసాను చూడండి. నెయ్యి వేసుకొని ఇది మొత్తం కలిసేలా కలుపుకోండి. కొంచెం పర్ఫెక్ట్గా నీట్గా కలుపుకోండి, ఆ కడాయి కతుక్కుపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పక్కకి ఒక ప్లేట్ తీసుకొని, ప్లేట్ అయినా కటోరైనా ఏదైనా దానికి ఆ నెయ్యి అయితే అప్లై చేసుకోండి. నేను ఆయిల్ అయితే యూజ్ చేయలేదు, నాకు ఇంట్లో నెయ్యి ఉంది. అందుకనేసి నెయ్యి అయితే ఆ చిన్న కడాయిలో పెట్టుకొని ఇది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నెయ్యి రూసుకున్న దానిలో ఈ మిశ్రమాన్ని వేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ కలాకండ్ రెడీ.